హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఎగ్ కర్రీ చేశాను. మీరు ఇదివరకు ఎప్పుడు తినండ్రు, అంత టేస్టీగా చాలా బాగుంటుంది. నా స్టైల్లో చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది చపాతీ, రోటీ, పుల్కా, రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. క్రీమీగా బాగుంటుంది. ఇది చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత 3 చిన్న ఆనియన్స్ని ఇలాగ పొడవుగా కట్ చేసుకుని ఇలాగ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకుని ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను. జీడిపప్పులు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత అల్లం, వెల్లుల్లి, నేను వెల్లుల్లి ఒక 12 రేకలు తీసుకున్నాను. అలాగే 2 ఇంచులు అల్లం వేసుకున్నాను. అలాగే కొంచెం 3 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కొంచెం వేసుకున్నాను. వేసుకుని అది కూడా కొంచెం సేపు కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక టమాటో వేసాను. అలాగే కొంచెం అంతా పచ్చి కొబ్బరి వేసాను ఫ్రెండ్స్. ఇలా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని దీన్నిలాగా కొంచెం మగ్గించుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా ఆయిల్లో కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 4 కోడిగుడ్లని నేను ఉడికించుకుని దీనికి ఇలా మనం హోల్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిలో వేసుకుని ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ చక్కగా చల్లారిపోయినాయి. దీన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా, దీంట్లో ఎటువంటి వాటర్ వేయనవసరం లేదు. ఇలాగా పేస్ట్ అయిన తర్వాత ఇందులో అల్లం అవన్నీ వేసాం కదా, వీటి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. కొత్తిమీరతో చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా లవంగాలు వేసుకుని ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నదంతా ఆనియన్స్ ఇది ఉంది కదా, దాన్ని వేసుకుని ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుని దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అడిగంటేస్తుంది మళ్ళీ. ఇలాగ కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇది ఇలా దగ్గరికి వచ్చేయాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్కి తక్కువగా వేసాను. కొంచెం కారం చూసుకుని వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసాను. వేసుకుని ఇదంతా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని ఇదంతా కలిసేటట్టు కలిపితే చక్కగా మసాలాలు అన్నీ మంచిగా ఉడుకుతాయి. అలాగే మనం ఎగ్స్ ఇందులో వేసుకుంటాం కదా, ఎగ్స్ కూడా మంచిగా మసాలాలన్నీ పీల్చుకుంటాయి. చూడండి, ఇదంతా ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఇలాగ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇది వేసుకుని దీన్ని ఇంకా మళ్ళీ ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరికి పడితే బాగుంటుంది. చూసారా, ఇందులో కొంచెం సాల్ట్ తక్కువైంది ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోండి. కలిపిన తర్వాత చూడండి, ఆయిల్ మంచిగా బయటకు వచ్చింది కదా. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.